యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. దర్శకులు అనేటప్పటికీ అందరికీ మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఖచ్చితంగా ఫస్ట్ మొదటి పేరు దాసరి నారాయణ. ఆయన దగ్గర నుంచి నాకు తెలిసి 40 మంది అసిస్టెంట్లు డైరెక్టర్గా అయ్యారు. ఆర్ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళతో మూవీస్ తీశారు, ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళతో కూడా మూవీస్ తీశారు. విశ్వనాథ్ గారి లాగా తీశారు, బాపు గారిలా తీశారు, రాఘవేంద్రరావు గారు తీశారు, ఆయనలాగా తీశారు. ఆర్ నారాయణమూర్తి గారు, మోహన్ బాబు గారు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఉన్నారు సార్ ఆర్టిస్టులు ఆయన చేతిలోంచి వచ్చి గొప్ప గొప్ప వాక్యాలుగా అయిన వాళ్ళు. సినిమాలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 90sలోకి వచ్చేటప్పటికి ఎక్కువగా ఒరే రిక్షా అంటే ఇలాంటి అన్ని మూవీస్ అనేది కూడా తీసుకుంటూ ఇలా ముందుకు వచ్చేస్తూ ఉంటే కమింగ్ టు ద రాఘవేంద్రరావు గారు ఫ్యామిలీస్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉపేంద్ర శైలి ఎవరికి వచ్చిందండి? సీన్ లింక్ ఉండదు, అస్సలు క్యారెక్టరైజేషన్ ఉండదు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలీదు, బట్ అది ఎక్కింది కదా. ఒక ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ 90sలో వర్మ గారు. శివ సినిమా నేను చూసిన తర్వాత నాకు అసలు బుర్ర పనిచేయలేదు కదా. అప్పుడు దాకా నడుస్తున్న ఫార్మేట్లన్నీ బ్లాస్ట్ అయిపోయింది. రాజమౌళి గారు, మంటరత్నం గారు ఒక మాట అన్నారు, రాజమౌళి గారు నాకు ఇన్స్పిరేషన్. ఒక ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్, అది కూడా ఫ్యాక్షన్ సినిమాస్లో బి గోపాల్ గారు. అసలు మెయిన్ బాలకృష్ణ గారితో 4 వరుస ఇట్టడం అంటే మామూలు విషయం అండి. అసలు బి గోపాల్ గారు కానీ, మన బోయపాటి సీను గారు కానీ, కోట రామకృష్ణ గారు కానీ మామూలు విషయం అండి అది. హాయ్ గైస్, వెల్కమ్ టు తెర వెనుక కథలు. మరి ఈ యొక్క సిరీస్లో మనం ఏం చేయబోతున్నామంటే ప్రత్యేకంగా మరి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్న ఏకైక మాధ్యమం ఏదైనా ఉందంటే అది సినిమా. మరి సినిమాలో 24 క్రాఫ్ట్స్ ఉన్నాయని కూడా మనందరికీ తెలుసు. కాకపోతే రీసెంట్ టైమ్స్లో అయితే ఇంకొక క్రాఫ్ట్ అనేది కూడా వచ్చి యాడ్ అయ్యి దాంతో 25 క్రాఫ్ట్స్ అయిపోయింది. కాబట్టి మరి ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఒక్కొక్క క్రాఫ్ట్లో ఉన్న మరి నిష్ణార్థులు అండ్ గొప్ప గొప్ప వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో మరి ఫస్ట్ ఎపిసోడ్లో అయితే దర్శక ధీరులైన కొంతమంది దర్శకుల గురించి కూడా మాట్లాడుకోవడానికి ఇప్పుడు రైటర్గా ఉన్న మన కృష్ణ లింగశెట్టి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి కృష్ణ గారితో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. తెర వెనుక కథలు అని చెప్పేసి ఈ సిరీస్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో సో ఒక్కొక్క క్రాఫ్ట్లో మరి ఎంతో నిష్ణార్థులైన ఉన్న వాళ్ళు కానీ మన తెలుగు ఇండస్ట్రీని ఇంతకాలం ఇంత ముందుకు తీసుకురావడానికి గల మెయిన్ మహానుభావులు చాలామంది ఉంటారు. అందులో వాళ్ళ గురించి కొంతమంది గురించి కూడా మాట్లాడుకుందాం. గురుగారు దాసనారాయణరావు గారు. ఎస్, ఆయన గురించి ఇంకా ఏం చెప్తామండి. దర్శకులు అనేటప్పటికీ అందరికీ మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఖచ్చితంగా ఫస్ట్ మొదటి పేరు దాసరి నారాయణ గారు. ఎందుకు సార్ ఆయనకు అంత పేరు? మరి అంత గొప్ప వ్యక్తి, గొప్ప డైరెక్టర్, గొప్ప మనసు ఉన్నటువంటి మనిషి. ఇండస్ట్రీకి దైవంతో సమానం ఆయన. గురువు గారని మనస్ఫూర్తిగా పిలుస్తూ కాళ్ళకి నమస్కారం పెడతారు ఆయనకి. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఇంకోటి ఏంటంటే ఆయనలో ఉన్న గొప్ప విషయం, ఆయన సంపాదించింది మొత్తం ఇండస్ట్రీకి పెట్టాడు. ఆయన ఇండస్ట్రీకి సినిమాలు తీశారు. ఆయన చాలా మందికి హెల్ప్ చేశారు. ఆయన ఇంట్లో ఎప్పుడు భోజనం పెడుతూనే ఉంటారు. భోజనాలు ఓకే. ఎప్పుడు వెళ్ళినా కానీ నేనే 20 సార్లు 30 సార్లు తిని ఉంటాను. నేను ఎప్పుడు వెళ్ళినా 2-3 నాన్ వెజ్ ఐటమ్స్తో వంట ఇంత అంటారంట. గురుగారు నా టేబుల్ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని మిగతా టేబుల్ దగ్గర ఉన్నాయని అడుగుతారంట. అలా ఉంటే ఆయన సంతోషం. అంత గొప్ప వ్యక్తి అయిన దాసరి గారు. ఆయన దగ్గర నుంచి నాకు తెలిసి 40 మంది అసిస్టెంట్లు డైరెక్టర్గా అయ్యారు. వాళ్ళలో రవిరాజ్ శెట్టి గారు, కోట రామకృష్ణ గారు, భరత్ గారు, రేలింగ్ నరసింహరావు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఆయన ఎంత గొప్ప మనసు అంటే అయింది. ఒక డైరెక్టర్ ఎప్పుడూ ఆయన దగ్గర అప్రెంటిస్గా పనిచేశాడంట గురుగారి దగ్గర. ఓకే. పెద్ద హీరోతో ప్రొడ్యూసర్ దొరికాడు. ఆ హీరోతో ఎప్పుడో 1-2 సార్లు పరిచయం ఉంది. వెళ్ళి గురుగారి దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కారం పెట్టి, గురుగారు నా ప్రొడ్యూసర్ దొరికాడండి, మీ దగ్గర నేను అప్పుడు పనిచేశానండి, మరి ఇప్పుడు ఆ హీరోకి మీరు ఒక మాట చెప్తే బాగుంటుందండి అనగానే వెంబడే ఫోన్ చేసి నా దగ్గర పనిచేసాడు ఇతను, చాలా మంచి విషయం ఉన్న వ్యక్తి ఇతను, నువ్వు ఇంత చెయ్యి, నువ్వు బాగుంటుంది అని హీరోకి ఫోన్ చేసి చెప్పేశాడండి స్పాట్లో. ఆ ఒక్క మాట వల్ల ప్రాజెక్టు పట్టాలెక్కింది. సినిమా తీశారు, రిలీజ్ చేశారు, బాగుందని టాక్ వచ్చింది. మరి గురుగారు అలా చెప్పడం మామూలు విషయం కాదు కదండి. కానీ సార్ కేవలం అప్రెంటిస్గా మాత్రమే వర్క్ చేసిన పర్సన్కి అంత హెల్ప్ చేశారంటే
ఇంకా ఆయనతో పాటు ట్రావెల్ చేసిన పర్సన్స్ కానీ చాలా మూవీస్కి వరకు. ఇంకొకటండి, ఆయన అప్రెంటిస్గా చేశాడు, ఆయన చెప్తే తప్పితే ఆయనకి తెలియదు. ఆహా. ఇప్పుడు శ్రీహరి గారు ఉన్నారండి, Yes, sir. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఎంతమందికి హెల్ప్ చేశాడు, ఎంత మంచి వ్యక్తి. ఆయన పలకరింపు చాలా గొప్పగా ఉంటుందండి. అసలు ఎవరు వెళ్ళినా కానీ రా తమ్ముడు, అంత గొప్ప పలకరింపు అయింది. అయితే గురువుగారు ఆయన ఒక ఎపిసోడ్ చెప్పాడు. ఆయన లొకేషన్లో ఉన్నప్పుడు గురువుగారు తలకాయ ఇటు తిప్పితే హీరో గారు అటు వచ్చాడు, అడిగారు ఆయన చూడాలని. అంత బిజీగా ఉన్నాడు గురువుగారు, ఒకేసారి 4 సినిమాలు 5 సినిమాలు చేయటం. తర్వాత అసిస్టెంట్లు తొందరగా డైరెక్టర్ అవ్వడానికి రీజన్ ఏంటి, వాళ్ళకి అప్పచెప్పేవాడు ఆయన. ఈ సీన్ నువ్వు చెయ్యి, ఈ సీన్ నువ్వు చెయ్యి అని 4 మేనేజ్మెంట్ చూస్తూ ఉండేవాడు ఆయన. అందుకే వాళ్ళకి తొందరగా డైరెక్టర్లు అవ్వాలని ఉండేది. అలాగే వాళ్ళు కూడా డైరెక్టర్లు అయ్యారు, సక్సెస్ అయ్యారు. ట్రైన్ చేయడం కూడా అలాగా కింద అలా ట్రైన్ చేశారు వాళ్ళు. అయితే గురువుగారు ఒకసారి కథ చెప్పే అదృష్టం నాకు వచ్చింది. ఓకే. శ్రీహరి గారి పరిచయం చేశారు. విశ్వన్ కుర్రాడు, మీరు కథ చెప్తారు వినండి అని. ఎర్లీ మార్నింగ్ 4:35 o'clock రమ్మన్నారు. కూర్చొని ఉన్నారు, ప్రజెంట్గా ఉన్నారు. చెప్పాను, దాని మీద ఇంకా ఇంకా చేయాలన్నారు. చేస్తున్నాను. ఈలోపు గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్లో కుదరలేదు. ఆయన చెప్పడం అదృష్టమే కదండి. అంత గొప్ప వ్యక్తి ముందు కూర్చొని కథ చెప్పడం అంటే మామూలు విషయం కాదు కదా. నేను వెళ్ళి 1 గంట నేరేషన్ ఇచ్చాను, చెప్పాను. ఇలాగే హెల్పింగ్ నేచర్ ప్రాసెస్ పాయింట్ ఆఫ్లో అనుకుంటే చిరంజీవి గారండి, ఆయన గురించి ఒక మాట చెప్పాలి. ఓకే. ఒకే ఒక మాట, ఇది చాలామందికి హెల్ప్ అయింది. ఓకే. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, వీళ్ళిద్దరూ కూడా మామూలు వ్యక్తులు అయితే కాదండి. ఏదో అతీతమైనటువంటి శక్తులు ఉన్నాయంటా ఉంటారు. ఎంత అది నిజమే. నేను ఎందుకు నమ్ముతున్నానంటే, అతీతమైనటువంటి శక్తులు ఉన్నటువంటి మానవ జాతిలో, ఆ మానవ జాతికి అతీతంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నానంటే, వాళ్ళిద్దరిని తిట్టిన వాళ్ళు పైకి కానీ మనసులో కానీ ఇంకోటి కానీ ఒక 100 మంది చచ్చిపోనన్నా చచ్చిపోతారు, సర్వనాశనం అన్నా అయిపోతారు, జైలు కన్నా పోతారు, ఆరోగ్యం చెడిపోద్ది. ఇది నిజం. ఓకే. 100 మందిని చూపిస్తాను నేను, నాకు తెలిసి, ఇంకా తెలియకుండా ఎంతమంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళిద్దరిని ఏమనకపోతే మీరు హాయిగా ఉంటారు. దాసరి నారాయణరావు గారి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకుంటే, చిన్న లేదు పెద్ద లేదు. ఏంటంటే ఆయన దగ్గర వర్క్ చేశారు అని అంటే ఆయన చూపించే ప్రేమ కానీ వాత్సల్యం కానీ అంత కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆర్ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళతో మూవీస్ తీశారు, ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళతో కూడా మూవీస్ తీశారు. అంటే ఏంటంటే ఆ కథకు తగ్గట్టు ఎవరు సెట్ అవుతారు అని దాని తగ్గట్టు ఇలా తీయడం అనేది కూడా అది వేరే వాళ్ళ వల్ల కూడా సాధ్యం కాలేదు కదా సార్. అబ్బో, ఆయన గురించి మనం ఏం మాట్లాడలేమండి. ఆయన గురించి అసలు మాట్లాడే రైట్ లేదు. ఎందుకంటే ఆయన విశ్వనాథ్ గారిలాగా తీశారు, బాపు గారిలా తీశారు, రాఘవేంద్రరావు గారిలా తీశారు, ఆయనలాగా తీశారు, ఆర్ నారాయణమూర్తిలాగా తీశారు. ఆయన టచ్ చేయని జోనర్ లేదండి, టచ్ చేయని ఆర్టిస్ట్ లేరు. ఆయన గురించి ఏం మాట్లాడతామండి? ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి, మనం ఏం మాట్లాడినా తక్కువే. అది ఎందుకంటే ఆయన నేను చూశాను, ఆయన ప్రాక్టికల్గా గొప్ప వ్యక్తి అండి. సార్, ఈ ఆర్ నారాయణమూర్తి గారు, మోహన్ బాబు గారు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఉన్నారు సార్ ఆర్టిస్టులు ఆయన చేతిలోంచి వచ్చి గొప్ప గొప్ప వాళ్ళగా అయిన వాళ్ళు. ఈయన దగ్గర గొప్ప విషయం ఏంటంటే, గురువుగారి దగ్గర ఈయన హెల్ప్ పొందిన వాళ్ళు కానీ శిష్యులు కానీ ఎవరో కూడా గురువుగారిని మర్చిపోరు. కొంతమంది మర్చిపోతూ ఉంటారు, బట్ వీళ్ళెవరు మర్చిపోరు. ఇటు మోహన్ బాబు గారిని తీసుకున్నా, ఆర్ నారాయణమూర్తి గారిని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా ఇప్పటికీ స్టిల్ ఆయన లేకపోయినా కానీ ఆయన భక్తుల్లాగే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. గురుగారికి అంత రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషిని మనం మర్యాదగా పిలిచామనుకోండి, అతను గొప్పోడు. ఇప్పుడు దాసరి నారాయణరావు గారని ఎందుకు మాట్లాడుతున్నాం మనం? గొప్ప వ్యక్తి కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఆ గారు అనే ఎప్పుడైతే మనం యాడ్ చేసామో గ్రేట్ పర్సన్ అయ్యాం. మీకు ఒక డైరెక్టర్ చెప్పే ముందు ఆ డైరెక్టర్ గురించి నేను షార్ట్ ఫిల్మ్ తీశాను. పేరు మెన్షన్ చేయను, షార్ట్ ఫిల్మ్ చెప్తుంటే మీకు అర్థమైపోద్ది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే, తర్వాత కోడి రామకృష్ణ గారు, బోయపాటి సీను గారు, తర్వాత బి గోపాల్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా మనం మెచ్చుకోవాలండి. గొప్ప డైరెక్టర్లు వీళ్ళు. ఎందుకంటే బాలకృష్ణ గారితో వరుసగా 4 హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు. కోడి రామకృష్ణ గారు 4 ఇచ్చారు వరుసగా,
అలా బి గోపాల్ గారు 4 ఇచ్చారు. రౌడీ ఇన్స్పెక్టర్ తీసుకున్నా, లారీ డ్రైవర్ తీసుకున్నా, సమరసింహారెడ్డి తీసుకున్నా, నరసింహారెడ్డి తీసుకున్నా, వరుసగా 4 ఇట్లు. అలాగే బోయపాటి శ్రీని గారు తీసుకున్నా, ఏంటి సింహ తీసుకున్నా, లెజెండ్ తీసుకున్నా, అఖండ తీసుకున్నా, రేపు అఖండ 2 కూడా బ్లాక్ బస్టర్. అర్థమైపోతుంది ఎందుకు వరుసగా 4 ఇవ్వటం అంటే, ఇట్లు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు బాలకృష్ణ గారితో. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే డైరెక్టర్ కూడా ఒక గమ్మత్తు డైరెక్టర్ అతను. ఓకే. మిరాకిల్ డైరెక్టర్ అతను. ఒక శవాన్ని తీసుకెళ్తున్నారు మంచి ఒక రిచ్గా. ఇప్పుడు అంబానీ కొడుకున్నాడు, ఏమంటున్నాడు, 1,00,000 కోట్లున్నా నేను ప్రశాంతంగా లేను, అతలాకుతలంగా ఉంది నా జీవితం, భరించలేకపోతున్నాను నేను. అసలు ఆయన లోపల ఏం బాధ ఉందో తెలియదు. అతను చెప్పే విధానం 1,00,000 కోట్లున్నా నేను ప్రశాంతంగా లేను అని బాధపడతా చెప్తున్నాడు అతను. ఓకే. మరి అతనికి ఏం బాధ ఉందో మనకు తెలియదు. ఓకే. అది కర్మ సిద్ధాంతం. అది పెద్దలు చేసుకున్న తప్పులు పిల్లల మీద ప్రభావితం చేస్తాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఓకేనా. ఇప్పుడు ఒక శవాన్ని తీసుకెళ్తున్నాం. ఓకే. రిచ్గా ఒక పెద్ద బిగ్ షాట్ పర్సన్ చనిపోతే అలా తీసుకెళ్తాం. ఆ చిత్తిని ఏంటంటే ఒక లేడీ పట్టుకుంది. యాక్చువల్గా మగాళ్ళే పట్టుకోవాలి హిందూ సాంప్రదాయంలో. అవును సార్. శ్మశానానికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కానీ ఆడాళ్ళు వెళ్ళడానికి లేదు. బట్ ఇక్కడ చితిని లేడీ పట్టుకుంది అంటే ఆడి క్యారెక్టరైజేషన్ చెప్తున్నాం మనం, చనిపోయినోడు క్యారెక్టరైజేషన్ చెప్తున్నాం మనం. సో ఇలాగ డిఫరెంట్ యాంగిల్లో తీసుకెళ్తున్నాం. టపాకాయలు పేలుస్తున్నారు, డప్పులు కొడుతున్నారు, ఒక రేంజ్లో కట్ చేస్తే శ్మశానంలో ఓపెన్ చేసాం. శ్మశానంలో కట్టెలు పేర్చున్నాయి, వాడిని పడుకోబెట్టున్నారు. ఒక కట్టి పెడితే మొక్కం క్లోజ్ అయిపోద్ది. బ్లాక్ ఇటు పెట్టాం, ఇటు పక్క టపాకాయలు పేల్చినట్టు డప్పులు కొట్టుకున్నది ఇటు పక్క ఉన్నారు. సో ఈ పొజిషన్లో ఆ భార్య వచ్చి వీడియో కాల్ కూతురు చూపిస్తుంది. అమ్మ ఫైనల్గా ఒకసారి చూడమ్మా కూతురు అంటది. ఇంకొకసారి వాడిని చూడమన్నామంటే నిన్ను కూడా చూడమంటది తండ్రిని. కట్ చేస్తే కట్టి పెట్టేసింది, మొక్క క్లోజ్. ఆ క్లోజింగ్ మంట పోస్టింగ్ ఒకేసారి. ఓకే. లాకిటి పెట్టాం. ఈ మంట పోస్టింగ్లో అవతల సమాధి మీద భార్య కూర్చుంది. ఈ మంటలోంచి కనపడుతుంది ఆమె కాలిపోతున్నట్టు, ఇతను కాలుతున్నట్టు. ఆవిడ కూర్చుంది, అటు కూర్చుంది. ఆవిడ మొక్కల ఎక్స్ప్రెషన్ తెలియట్లా, మోనాలిస్ లాగా నవ్వుతుందా ఏడుస్తుందా తెలియట్లా. చిన్న ర్యాంప్లో వీళ్ళంతా అవుట్ అయిపోయారు. వచ్చిన వాళ్ళంతా బ్యాచ్ అంతా, గానా బజానా బ్యాచ్ అంతా వెళ్ళిపోయారు. ఈ మంటల్లోంచి ఆవిడ కనిపిస్తుంది. ఇప్పుడు కట్ చేస్తే సోల్ లేసింది. డైరెక్ట్ లేసాడు, భార్య దగ్గరికి వెళ్ళాడు. ఎంత ఖర్చు పెట్టామని అడిగాడు. ఇలా చూసింది. ఎంత ఖర్చు పెట్టామని గట్టిగా అరిచాడు. దేనికి అని అడిగింది. శవయాత్రకి 10 లక్షలు ఖర్చు అయింది. చెత్త ముండాన్ని ఇలా కొట్టాడండి. కొడితే సోల్ కదా, చేయలా వచ్చేసింది. 2 మూకీ సినిమాలు తీసేవాడిని. 2 మూకీ సినిమాలు తీసేవాడిని ఈ 10 లక్షల బడ్జెట్తో. కట్ చేస్తే సోల్ వచ్చి పడుకుంది. భార్య వచ్చింది. మీరే లేనప్పుడు ఈ బడ్జెట్లో ఈ సినిమాలు ఎవరు తెస్తారండి? నా ఆఫీస్ బాయ్, నా కార్ డ్రైవర్, నా అసిస్టెంట్ లేరు, వాళ్ళు తీస్తారు. సచ్చినోడా నువ్వు మారవరా, సినిమాకి మంచి రోజులు వచ్చినాయి. ఫ్రిడ్జ్ సార్. ఏ సార్ ఎవరి గురించి? ఒక డైరెక్టర్. ఓకే. అదే తెలుసు, ఆ డైరెక్టర్కి అర్థమైపోద్ది. అది ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. సరే కోట రామకృష్ణ గారు, బి గోపాల్ గారు, బోయపాటి శ్రీని గురించి చెప్పాము. తర్వాత నెక్స్ట్ ఇంకో వర్మ గారి గురించి అంటావా? నేను మాట్లాడదాం సార్. అది ఏంటంటే దాని తర్వాత అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే కె. రాఘవేంద్రరావు గారికి అండ్ దాసరి నారాయణరావు గారికి ఆ రోజుల్లో చూస్తూ ఉంటే ఒక స్నేహపూర్వకమైన పోటీ తత్వం అనేది కూడా ఇద్దరి మధ్యలో కూడా ఉంది. ఏంటంటే ఒక పక్క అన్నగారితో ఒక మూవీతో దాసరి గారు తీసి హిట్ కొడితే నెక్స్ట్ రాఘవేంద్రరావు గారు ఒక మూవీ తీసి అది హిట్ కొట్టాలి అంటే ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అవును, ఎట్లా వస్తూ ఉంటది, ఒకరు వేటగాడు తీస్తే ఇంకొకరు బొబ్బిలి పులి తీస్తే ఇట్లా అనేది కూడా ఉండేది. అది ఎట్లుండేది సార్ కె. రాఘవేంద్రరావు గారితో? అప్పుడు కాంపిటీషన్ అది చాలా పాజిటివ్గా ఉండేది. వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతామండి? రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారి గురించి మాట్లాడే కాదు అది. వాళ్ళు గొప్పవాళ్ళు. రాఘవేంద్రరావు గారు ఆయన జడ్జిమెంట్ చాలా గొప్పది. ఆయన సినిమా అంటే రిచ్గా ఉంటుంది. రాఘవేంద్రరావు రిచ్గా ఉంటుంది. పాటలు ఎంత అసలు ఆయన చేసినట్టు ఎవరు చేశారు పాటలు, సాంగ్స్ అండి. ఆయన పాటల విషయంలో ప్రాణం పెట్టేస్తాడు ఆయన. రాఘవేంద్రరావు గారి గురించి మనం ఏం మాట్లాడతామండి? ఇద్దరే దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు ఇద్దరే. సో వాళ్ళ గురించి మనం ఇప్పుడున్న వాళ్ళ గురించి మాట్లాడదామంటే రాజమౌళి గారు,
సుకుమార్ గారు, ప్రశాంత్ వర్మ గారు, నాగశ్విని గారు, యా సైలెంట్గా ఉంటాడు ఆయన కుర్రాడు. తర్వాత చందు మొండెడ్డి గారు, బుచ్చిబాబు గారు. మీకు పోయిన ఇంటర్వ్యూలో చెప్పాను నేను, సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పాను కదా. యా యా పెద్ది పెద్ది బ్లాక్ బస్టర్ అని చెప్పి, ఎందుకంటే నాకు తెలిసిందండి, కొన్ని తెలిసినాయండి నాకు, లింక్స్ తెలిసినాయి. Yes. బట్ గ్లిప్స్ చూసారు, గ్లిప్స్ చూసాను. చూసారు, మొత్తం ప్రపంచం షేక్ చేస్తుంది. అసలు ఆ షాట్ ఈ రోజు కూడా చాలా మంది డిస్కస్ చేస్తున్నారు, Yeah. ఎలా కొట్టాడు ఏంటి అనేది. అది తెలిసిపోద్ది అండి సినిమా, Yeah. ఆ ఫ్లేవర్ తెలిసిపోద్ది. ఆ ఒక్క షాట్ సినిమాని అసలు ఎంతమంది మాట్లాడుకున్నారు తెలుసా బయట అండి. అసలు ఒక్క రోజులో 36 మిలియన్స్ ఏంటండి, 36 మిలియన్స్ అంటే షేక్ చేసింది. ఎస్ అంటే ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళకంటే మనమైతే మెయిన్గా ఈ సిరీస్ ద్వారా పాత జనరేషన్లో ఉన్న డైరెక్టర్స్ కానీ వాళ్ళ గురించి మాట్లాడుకునేది గురించి కాబట్టి కె రాఘవేంద్రరావు గారు చేసిన మూవీస్లలో అంటే మీకు బాగా నచ్చిన మూవీ కానీ ఆ మూవీ ఏంటి సార్? అగ్నిపర్వతం. అగ్నిపర్వతం కృష్ణ గారితో చేసిన మూవీ. ఎందుకు సార్ అలా? అబ్బో, అగ్నిపర్వతం సినిమా నేను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. పరుచూరి గారి దానికి రైటింగు, అందులో కృష్ణ గారి చేసిన విధానం కానీ ఆ సినిమా అల్టిమేట్ అండి. దాని తర్వాత ఇంకో సినిమా ఉందండి, అలరపిడి ఒకటి. ఓకే. ఈ కొన్ని సినిమాలు నేను బాగా, అలా గురుగారు తీసుకుంటే నాకు మనుషులంతా ఒకటే, సర్దార్ పాపారాయుడు, బొబ్బులి పులి, సర్కస్ రాముడు, ఈశ్వరూపం, ఇలా కొన్ని సినిమాలు. గురుగారి సినిమాల్లో కూడా ప్రేమాభిషేకం నేను ఎన్నిసార్లు చూశాను అసలు. అబ్బో, అది ట్రెండ్ సెట్టర్ కదా సార్. అవును. ఇప్పటికీ ఎవరైనా కానీ రిఫరెన్స్ కావాలనుకున్నా కానీ ఆ సినిమాస్ అనేది ఒకసారి చూసి మళ్ళీ దానిలోంచి ఇంకేమైనా దొరుకుతాయా అని చెప్పేసి ఆ డైరెక్షన్ మెలకువలు తెలుసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. గురుగారిలో గొప్ప విషయం అండి, నేను అబ్జర్వ్ చేసి నా వరకు ఆయన 10 సినిమాలు వేసుకొని చూసుకుంటే ఆడియన్ యొక్క పల్స్ అనేది, ఇట్ ఫార్మెట్ అనేది కొద్దిగా తెలిసే అవకాశం ఉంది. ఓకే. ఎట్లా అంటే సినిమాలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక 80% డైలాగ్ వర్షన్ ఉండకూడదు, షార్ట్ కట్లో ఉండాలి. మిగతా 20% నీ ఇష్టం. బొబ్బులి పులి తీసుకోండి, డైలాగ్ ఉండవు, తక్కువ. క్లైమాక్స్ 22 నిమిషాలు డైలాగ్ ఉంటుంది. అది అబ్బా ఇరక్కొట్టేశారు సార్. ప్రేమాభిషేకం తీసుకోండి, 80% డైలాగ్ ఉంటాయి. ఇద్దరి మధ్యన శ్రీదేవి కానీ, అటు నాగేశ్వరరావు గారు కానీ, జయసుధ గారు కానీ, వీళ్ళ ముగ్గురు మధ్యన ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు ఉంటుంది లెంత్. క్లైమాక్స్ 20 నిమిషాలు డైలాగ్ ఉండదు. అది ఒక ఎమోషన్తో అంతే. ఆయన స్కూలు, ఆయన విధానం ఒక మీటర్ చూసారు, ఒక పద్ధతిగా. క్లైమాక్స్లో 20 నిమిషాలు డైలాగ్ ఉండదు, నాగేశ్వరరావు పడుకొని ఉంటారు అంతే. అక్కడ డైలాగ్ మాట్లాడితే సినిమా లేదు, మళ్ళీ నీకు డైలాగ్ లేదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ అంతే. ఆ మురళీమోహన్ గారు ఇటు రమ్మంటాడు, శ్రీదేవి గారిని ఇటు రమ్మంటాడు, ఇద్దరిని ఆశీర్వదిస్తాడు. ఆ చనిపోయేటప్పుడు ఆవిడ మెడలో తాళిపోట్లు లాగటం, ఆయనకు ఒక్క డైలాగ్ లేదు. వచ్చిన వాళ్ళు ఎవరో కూడా అలా చూస్తూ ఉండాలి అంతే, ఓన్లీ ఎక్స్ప్రెషనే, ఎవరో మాట్లాడడం లేదు. మొత్తం 20-30 మంది కాంబినేషను. క్లైమాక్స్ ప్రేమాభిషేకం. అదే బొబ్బులి పూలు ఉంది, 80% డైలాగ్ చాలా తక్కువ ఉంటాయి, చిన్న డైలాగులు ఉంటాయి, ఎక్కడ లెంత్ ఉండదు. కానీ 20 నిమిషాలు క్లైమాక్స్ దుమ్ము దులిపేశాడు అంతే. కానీ అది స్టార్టింగ్ అంతా కూడా ఒక యాక్షన్ చుట్టూ, సో దాని స్టోరీని నడిపించడం కోసం అని తీసిన విధానం. కానీ లాస్ట్లో ఒక్కసారిగా చూస్తే ఆ పబ్లిక్ పల్స్ అనేది కూడా ఇలా లేచి, అంటే మా నాన్నగారు ఎప్పుడైనా చెప్తూ ఉంటే చూసేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు అనమాట, ఇలా చూసేటప్పుడు కూడా చిన్నప్పుడు థియేటర్లో అని అనిపిస్తూ ఉంటే. ఏంటి సార్ 82లో ఆర్మీ గురించి, లోపల ఉండే జనాల గురించి తీయటం అంటే మామూలు విషయం అండి. మిమ్మల్ని కాపాడడం కోసం మేము అక్కడ చలికి అన్ని చంపుకొని మేము మిమ్మల్ని కాపాడుతుంటే మీరు లోపల చేసే పనులు ఇయ్యా దుర్మార్గాలు చేస్తున్నారా? మీలాంటి వాళ్ళ మేము కాపాడుతుంది, మీలాంటి వాళ్ళ మేము రక్షిస్తుంది అని చెప్పి లోపలికి వచ్చిన తర్వాత ఆ లోపల కలుపుకొక్కలు ఏరేసే విధానం చూసారా? అక్కడ కాదు ఇంపార్టెంట్, ఇక్కడ. అది నాకు తెలిసిన భారతీయుడి కన్నా ఇది బొబ్బులి పులి అనేది గొప్ప సినిమా అండి. ఇది అందులో ఒక సాంగ్ కూడా ఇప్పటికీ భలే ఫేమస్ కదా సార్, జనని జన్మభూమి. తల్లి కన్నా నేల గొప్పదని చెప్పారండి. ఎంత గొప్ప టాపిక్ అండి. తల్లి 9 నెలలే మోస్తుంది, అది 10 నెలలు మోస్తుంది. కానీ నేల తల్లి నువ్వు 70 ఏళ్ళు అంటే 70 ఏళ్ళు మోస్తుంది కదా. బట్ ఆ నేల గురించి చెప్పడం అనేది, ఆయన గురించి ఎంత అసలు ఎంత మాట్లాడలేమండి, వెళ్తూ ఉంటుంది. కానీ సార్ దాసరి నారాయణరావు గారు అప్పుడు తీస్తున్న మూవీస్ ఒకసారి అన్నీ గమనిస్తూ వస్తూ ఉంటే, దెన్ 90స్లోకి వచ్చేటప్పటికి ఎక్కువగా ఒరే రిక్షా కానీ, అండ్ ఒసే రాములమ్మ,
అంటే ఇలాంటి అన్ని మూవీస్ అనేది కూడా తీసుకుంటూ ఇలా ముందుకు వచ్చేస్తూ ఉంటే కమింగ్ టు ద రాఘవేంద్రరావు గారు ఫ్యామిలీస్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఆ ఫ్యామిలీస్లో ఉన్న పర్ల్స్ కానీ ఒక లవ్ స్టోరీస్ చూపించడం కానీ అంటే ఇద్దరిది ఆ రోజుల్లో ఉన్న డిఫరెంట్ జోనర్ ఇక్కడికి వచ్చేటప్పటికి అది కూడా ట్రెండ్ అనేది కూడా మారుస్తూ ముందుకు వెళ్ళిపోవడం అనేది కూడా అది చాలా సూపర్గా ఉండేది కదా సార్. అది గాడ్ గిఫ్ట్ అండి. సినిమా అనేదండి ఇలా తీయాలి ఇలా చేయాలనేది లేదండి, ఏం లేదు. ఎవరి స్టైల్ వాళ్ళది. జనాలను ఒప్పించామా లేదా? ఉపేంద్ర ఉన్నాడు, ఉపేంద్ర స్టైల్ ఎవరికి వచ్చిందండి? సీన్ లింక్ ఉండదు, అస్సలు క్యారెక్టరైజేషన్ ఉండదు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలీదు, బట్ అది ఎక్కింది కదా. ఎందుకే కదా సార్. అసలు ఉపేంద్ర ఏ సినిమాలు 98, 99, 2000లో అసలు సూపర్ ఎరకొట్టేసినాయి. అలాగేనండి సినిమాకి ఇలా తీయాలని లేదు, ఇట్లాంటి కథే చేయాలని లేదు. ఒక డైరెక్టర్ ఒక మాట అన్నారు, జనాలకు నచ్చేది నువ్వు ఆలోచించగలిగితే నీకు పని తెలియాల్సిన అవసరం లేదు. దాన్ని తెరకెక్కించడానికి చాలా మంది ఇక్కడ ఉన్నారు, 100 మంది ఖాళీగా ఉన్నారండి. ఓకే, బట్ నచ్చేది నీకు తెలియాలి. జనాలకు నచ్చే టాపిక్ నువ్వు కనుక ఆలోచించగలిగితే ఇది యాజ్ ఎ డైరెక్టర్గా దాన్ని తెరకెక్కించడానికి చాలా మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడండి, ప్రొడ్యూసర్ పడుకుంటాడు, కథ రాసుకుంటాడు, లొకేషన్లో ఏదో చిన్న పొరపాటు జరుగుతూ ఉంటుంది, డైరెక్టర్ షార్ట్ పెట్టడం లేకపోతే ఏదో కొద్దిగా కొత్త టైంలో ఏదో ఇబ్బంది పడితే జరిగి బయటికి వెళ్ళి మూసేస్తారండి అతన్ని. షార్ట్ పెట్టడం రావట్లేదు, అరే అంతమందిలో చిన్న బెరుకు వస్తుంది, ఒక రోజు 2 రోజులు అట్లా ఉంటుంది. దానికే మీరు బయటికి వెళ్ళిపోయి అతన్ని బ్యాట్ చేయడం, ఆడికి షార్ట్ పెట్టడం రావట్లేదు, ఇది మరి వర్మని కూడా అప్పుడు ఎట్లా అన్నారుగా, సైలెన్సర్ కొట్టం దగ్గర పెట్టినప్పుడు అన్నారుగా అట్లా. దాని తర్వాత మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే ఒక ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ 90sలో వర్మ గారు. అవును, రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఇప్పటికీ గుర్తొచ్చేది ఎవరికైనా కానీ, ఇప్పుడు పేరు చెప్తున్నా కానీ సో ఇప్పుడు చేసినట్టు కాకుండా ఆ రోజుల్లో సినిమా అనేటప్పటికీ ఆ చైన్ లాగడం, శివ చైన్ లాగడం అది ఇప్పటికీ ఒక ఐకానిక్ సీన్గా ఎప్పటికీ ఉండిపోయే సీన్ లాగా ఉండిపోయింది అనమాట. మరి వర్మ గారితో ఎట్లా ఉండేది సార్? సినిమా మొత్తాన్ని ఒక్కసారిగా షేక్ చేసినటువంటి వ్యక్తి అండి అతను. శివ సినిమా నేను చూసిన తర్వాత నాకు అసలు బుర్ర పనిచేయలేదు నాకు. అప్పుడు దాకా నడుస్తున్న ఫార్మెట్లన్నీ బ్లాస్ట్ అయిపోయినాయి. సినిమాకి ఇలా ఉండాలి, ఈ పాటలు పెట్టాలి, ఫస్ట్ హాఫ్ 3, సెకండ్ హాఫ్ 3, క్లైమాక్స్లో ఫైట్ ఇలా ఉండాలి, క్లైమాక్స్లో అడావుడు ఇలా ఉండాలి, మొత్తం టోటల్ చేంజ్. ఆ చేంజ్ వచ్చింది కానీ మళ్ళీ మొదటికి వెళ్ళిపోయారు జనాలు. ఇప్పుడు ఒకడే చేస్తే కాదు కదా, మిగతా వాళ్ళు కూడా ఫాలో చేసుకొని ఏదైనా డిఫరెంట్గా ఆలోచించి చేస్తే బాగుంటుంది. అలా చేయకుండా మళ్ళీ వీళ్ళు పాత పద్ధతికి వెళ్ళిపోయి ఆ హీరో ఇంట్రడక్షన్ పాట, ఫస్ట్ హాఫ్ డ్రైవ్ ఇలా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ 2 పాటలు పెట్టాలి, ఇంటర్వల్ బ్యాంక్లో చిన్న ట్విస్ట్ పెట్టాలి, సెకండ్ హాఫ్ ట్విస్ట్ ఓపెన్ చేయాలి, ప్రీ క్లైమాక్స్ ఇలా ఉండాలి, క్లైమాక్స్ మళ్ళీ పాత ఫార్మాట్కి వెళ్ళిపోయారు. వర్మ కాదండి, మామూలుగా మనోళ్ళే మిగతా. ఓకే, అలాగే మణిరత్నం గారు మాట అన్నారు, మన డైరెక్టర్ని తమిళ వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని మెచ్చుకోరు. ఆస్కార్ అవార్డు వచ్చినా కానీ ఎవరన్నా లేదు కదండి. అలాగే మణిరత్నం గారు మాట అన్నారు, రాజమౌళి గారు నాకు ఇన్స్పిరేషన్. మరి ఈరోజు నేను ఈ పిఎస్ అనే సినిమా తీస్తానంటే కారణం రాజమౌళి గారు. ఎంత బడ్జెట్ పెట్టి ఒక మణిరత్నం లాంటి వ్యక్తి మన రాజమౌళి గారిని మెచ్చుకోవడం అంటే మామూలు విషయం అండి. అందులో తమిళియన్ అతను మెచ్చుకున్నాడు. నేను ఈరోజు సినిమా తీయడం కారణం ఈయన లేకపోతే నేను సినిమా తీయను. 2 పార్ట్లు తీశాడు ఆయన, ఓ పార్ట్ హిట్ అయింది, ఓ పార్ట్ ఏదో పాపం యావరేజ్గా పోయింది అనుకోండి, మరి అది మామూలు విషయం కాదు కానీ. అయితే తమిళన్స్ దగ్గర ఉన్నటువంటిది నేను ఒక చిన్న విషయం చెప్పాలండి, వాళ్ళ భాష మీద ప్రీతి ఉంది, వాళ్ళ భాష అంటే వాళ్ళకి అభిమానం. అక్కడ బోర్డ్స్ కూడా తమిళ్లోనే ఉంటాయి, ఇంగ్లీష్లో ఉండకూడదు, హిందీలో ఉండకూడదు, అక్కడ బాగుంది. ఇప్పుడు హిందీ వద్దంటున్నారు ఒకటి, మరి ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకున్నారండి? ఆ రోజుల్లో మనం ఇంకొక ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కోడి రామకృష్ణ గారు. అబ్బో, కోడి రామకృష్ణ గారు ఆయన స్టార్టింగ్ కెరియర్లో మీరు అన్నారు ఆల్రెడీ దాసర్ గారి శిష్యుడిగా ఆయన కెరియర్ అనేది కూడా స్టార్ట్ చేసిన తర్వాత యాజ్ ఎ డైరెక్టర్గా ఏ మూవీ నుంచి మొదలు పెట్టారు, అది ఏంటి? ఇంట్లో రామయ్య, ఇదిలో కృష్ణయ్య ఫస్ట్ ఫిల్మ్, చిరంజీవి గారితో. కె రాఘవ్ గారు ప్రొడ్యూసర్. తర్వాత తరంగిణి, భానుచంద్రని, సుమన్ గారిని పరిచయం చేసిన సినిమా అది. అప్పట్లో అది ప్రయోగం, అది ఆ సినిమా భయంకరమైన ప్రయోగం ఆ సినిమా అది. కోటి రామకృష్ణ గారి గురించి కూడా నేను ఒకసారి కథ చెప్పే అవకాశం వచ్చింది, చెప్పాను. ఆయన కథ చెప్పడం చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఇంకా యాక్టివ్గా ఆయన చెప్తారు ఆయన కథానికి. అప్పుడు బెటర్మెంట్ జరుగుతూ ఉంటాయి,
ఆయన మంచి రైటరు. ఆయన గురించి ఏం చెప్తాను చెప్పండి. సార్ నాకున్న పరిజ్ఞానం ప్రకారము అంటే నేను విన్నది, సో అప్పట్లో మేము ఎవరో మీలాంటి పెద్దవాళ్ళు ఎవరో ఒకరు మాకు చెప్పిన సందర్భాన్ని ఏంటంటే, ఆ రోజుల్లో ఉన్న డైరెక్టర్స్ కానీ ఎవరైనా కానీ లొకేషన్కి వచ్చిన తర్వాత సీన్కి తగ్గట్టు మార్పులు చేర్పులు వెంటనే అక్కడక్కడికే చేంజెస్ అనేది చేసి ఇచ్చేయడం అనేది కూడా జరిగేది అని వింటూ ఉండేవాళ్ళం. ఇది ఎంతవరకు నిజం సార్? అవునండి, రాస్తారు ఆయన స్పాట్లో రాసేస్తున్నారట సార్. ఆయనకి ఆ టింట్ ఉంది, ఆయనకి ఆ రైటర్ అనే టింట్ అద్భుతంగా ఉంది ఆయనకి. ఆయన కొత్త వాళ్ళని పరిచయం చేయడంలో మాస్టర్ డిగ్రీ ఆయన. ఇప్పుడు అంకుశం సినిమాలో ఎంఎస్ రెడ్డి గారిని ఆర్టిస్ట్గా చేపించడం ఏంటండి? అదే కదా సార్, వండర్లో తండ్రి కదండి అది అయిందా? అలాగే రామిరెడ్డి గారిని శత్రు సినిమాలో నీకు కోటా శ్రీనివాసరావు గారు ఏంటి ఆ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు దాకా ఎవరైనా చేశారా? లేదు సార్. అసలు ప్రాక్టికల్గా ఇది నిజమా కళ అనేది అతనికి అర్థం కాదు ఆ క్యారెక్టర్కి. రామకృష్ణ గారిని అమ్మో బాబోయ్ ఆయన మామూలు వ్యక్తి కదండి. నేను కానీ అద్భుతాలు చేశాడు ఆయన. అద్భుతాలు తెలుగు ఇండస్ట్రీలోనే ఒక ప్రయోగాలు చేసి అద్భుతాలు సాధించిన వ్యక్తులలో కోటి రామకృష్ణ గారు కూడా ఒకరు. కొంతమంది ప్రొడ్యూసర్లు ఈయనతో తప్పితే ఇంకెవరితో చేయరు ఆయన. ఇప్పుడు ఎంఎస్ రాజు గారు ఉన్నారు, ఎక్కువ ఈయనతోనే. ఎంఎస్ రెడ్డి గారు సార్, ఎంఎస్ రెడ్డి గారు కూడా, ఎంఎస్ రాజు గారు కూడా. ఎంఎస్ రెడ్డి తీసుకున్నా, ఎంఎస్ రాజు గారు తీసుకున్నా ఎక్కువ కోటి రామకృష్ణ గారితో జర్నీ. ఓకే. ఇప్పుడు ఎంఎస్ రెడ్డి గారిని తీసుకుంటే ఏంటి, శ్యాంప్రసాద్ రెడ్డి గారిని తీసుకుంటే ఏంటి, శ్యాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి, ఎంఎస్ రెడ్డి గారు వాళ్ళ బాబు. అయితే పల్నాడు సింహం అది కోదండరామరెడ్డి గారు. ఓకే. దాని తర్వాత తలంబరాలు, దాని తర్వాత ఆహుతి, దాని తర్వాత అంకుశం, దాని తర్వాత ఆగ్రహం, అమ్మోరు, అరుంధతి, ఇవన్నీ ఆయనకే చేసింది వరుసగా. ఒక్క సినిమా మాత్రం ఆగ్రహం అనే సినిమా మాత్రం కోటి రామకృష్ణ గారు చేయలేదు. ఆయన ఎవరో కేఎస్ రవి గారు ఎవరో చేశారు అది. అమ్మోరు సినిమా గురించి మాట్లాడుకున్నాం. ఆ రోజుల్లో థియేటర్లలో హారతులు పట్టడం కానీ ఏంటంటే థియేటర్లే ఒక గుళ్ళలాగా మార్చేసిన వ్యక్తి కోటి రామకృష్ణ గారు. అవును. ఇన్ఫ్యాక్ట్ ఎవరన్నా చెప్తూ ఉన్నా దాని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటున్నా కానీ ఆ మూవీ గ్రాఫికల్ గాను ఒక వండర్. ఏంటంటే సురేష్ గారు అప్పటికప్పుడే అంటే హీరోగా ఎదుగుతున్న సందర్భము, కమింగ్ టు ద సౌందర్య గారు హీరోయిన్ గా అప్పుడే నిలదొక్కుంటున్న సమయం. అట్లాంటి వాళ్ళతో కూడా ఏంటంటే మెయిన్ గా తీసుకొని అట్లాంటి గ్రాఫికల్ వండర్ ని తెలుగు ప్రేక్షకులకి అందించడం ఆ రోజుల్లో వండర్ఫుల్ సార్. అవును. దానికి యాక్చువల్గా ఫస్ట్ డైరెక్టర్ కోటి రామకృష్ణ గారు కాదండి, వేరే డైరెక్టర్ ఉన్నారు. అది కొంతవరకు జరిగింది. తర్వాత మళ్ళా కోటి రామకృష్ణ గారు యాడ్ అయ్యారు. అప్పట్లో సిజీ వర్క్ అనేది ఆ సినిమాలో ఆయన వండర్ కదండి, అద్భుతం కదా. ఇప్పటివరకు అసలు ఆ సినిమాని ఇప్పుడు చూసినా కొత్తగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే నీకు ఆ సీజీ వర్క్ కానీ ఆ వాటర్లోంచి ఆ చిన్నపిల్లని అలా తీసుకొచ్చి అట్లా దింపడం కానీ కొన్ని షాట్లు అసలు సీజీ వర్క్ అంటే జనాలకు అప్పుడు తెలిసింది. అప్పుడుదా తెలియదు. ఏదో ఇంగ్లీష్ సినిమాలో చూస్తూ ఉంటాం కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు. బట్ అర్థమయ్యేటట్టు చెప్పింది ఇది. ఏది అమ్మోరు. నెక్స్ట్ ఇంకెట్లాగా అరుంధతితో ఇంకా లాస్ట్ మళ్ళీ చేయలేదు ఆయన. అదే లాస్ట్ పిక్చర్. మళ్ళీ చేస్తారేమో చూడాలి. ఎందుకంటే ఆయన నుంచి వచ్చిన ఏ సినిమా అయినా బ్లాక్ బస్టరే. మనం మాట్లాడేది కోటి రామకృష్ణ గారి గురించి కాబట్టి నేను ఆ సెన్స్ లో ఉన్నాను. అంటే కోటి రామకృష్ణ గారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయిలు పాపం ఒక పెద్ద అమ్మాయి అనుకుంటా ఆవిడ ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం గారితో సినిమా చేశారు. ఇప్పుడు రెండో సినిమా అయితే జరుగుతుందండి. ఓకే సార్, ఇది ఏంటంటే కోటి రామకృష్ణ గారికి ఎప్పుడు ఐకానిక్ గా ఒకటి ఉంటుంది సార్, ఆ హెడ్ కి బ్యాండ్ అనేది. సో దాని వెనకాల ఉన్న రహస్యం ఏమన్నా తెలుసా ఏంటి? అదేం తెలియదు సార్ మనకి. అంటే యాక్చువల్గా గుడ్డ కడితే కంటిన్యూషన్ షూటింగ్, ఓకే, గుడ్డ తీస్తే ప్యాకప్. ఓకే. ఆయన కుర్చీలో కూడా కూర్చోరండి. ఆయన ఒక స్టూల్ లాగా ఉంటుంది, దాని మీద కూర్చుంటారు ఆయన. నేను ఒక 4-5 సార్లు కలవడం జరిగింది. ఒకసారి కథ చెప్పే అవకాశం వచ్చింది, అదృష్టం వచ్చింది. ఆయన కథ చెప్పడం అంటే మామూలు విషయం కాదు కదండి. ఆయనే కథల్లో రైటింగ్ సైడ్ మాస్టర్ డిగ్రీ ఆయన కథ చెప్పడం ఏంటంటే ఫస్ట్ భయం వేసింది నాకు. చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తుంటే నాకు చాలా ఈజీ అనిపించింది. 10 నిమిషాల్లో ఫినిష్ చేసుకోవద్దాం అనుకున్నాడు, గంట చెప్పా. ఓకే. అంత ఎంకరేజ్మెంట్ చేస్తాడు ఆయన. ఓకే. ఎక్స్ప్రెషన్ కానీ నువ్వు కథ చెప్పేటప్పుడు మధ్యలో బెటర్మెంట్స్ కానీ ఆ స్పాట్లో మాట్లాడి దాన్ని ఇలా వెళ్తే బాగుంటుంది కదయ్యా, ఇలా వెళ్తే బాగుంటుంది కదా, అలాంటి డిస్కషన్ కూడా ఆయన మధ్య జరుగుతూ ఉంటుంది. ఓకే. ఫిలిం నగర్లో ఇంట్లో చెప్పాను అది. ఓకే. అండ్ తర్వాత తరానికి విషయానికి వచ్చేటప్పటికి 2000s రాజమౌళి గారు ఏంటంటే ఆయన కెరియర్ స్టార్ట్ చేసింది కూడా 2000s స్టూడెంట్ నెంబర్ 1తో. ముందైతే శాంతి నివాసం అని చెప్పేసి ఒక సీరియల్తో, అది కూడా రాఘవేంద్రరావు గారి అండర్లో మొదలు పెట్టారు. సో ఇలా ఆయన ఇంత స్థాయికి
మన తెలుగు సినిమాని కూడా మరి పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్తారని అసలు ఎప్పుడన్నా అనుకున్నావా సార్? అనుకోలేదండి. యా. ఎందుకంటే ఆయన సీరియల్ డైరెక్షన్ చేసే టైంలోనే నేను మూవీ డైరెక్షన్ చేయడానికి ఆఫీస్ తీశాను. సినిమా పేరు మణిరత్నం. చెప్పారు సార్ లాస్ట్ టైం. ఆయన దగ్గర పనిచేసే ఒక అసోసియేట్ డైరెక్టర్ సీన్ అనే అతను నా రూమ్మేట్. కిరణ్ సీను మేమంతా కలిసి ఉండేవాళ్ళం. ఆయన సీరియల్ చేసే టైంలోనే నేను మూవీ స్టార్ట్ చేశాను, కానీ అది అయిపోయింది. ఇప్పుడు రాజమౌళి గారు ప్రపంచంలో నీకు అంటే అదృష్టం అంటే టైం అవి కలిసి రావాలండి. ఆయన రాత్రి మనం ఏం చేయలేమండి. కానీ ఆయనది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సార్, ఫస్ట్ మూవీ స్టూడియో నెంబర్ 1, ఆ తర్వాత అయితే ఒక పంత అనేది కూడా స్టార్ట్ చేసుకుంటూ సింహాద్రి కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడైతే ఆయన మూవీస్లో ఒక చిన్న మైథలాజికల్ టచ్ అనేది కూడా ఇచ్చుకుంటూ వస్తూ ఏంటంటే ఇప్పుడు మగధీర చూసుకున్న సగం సినిమా అలా ఉంటుంది. అంతకంటే ముందు ఉన్న సినిమాలో జస్ట్ ఏదో ఒక చిన్న ప్రయోగం లాంటిదే కూడా కొంచెం చిన్న పార్ట్ పెట్టి అలా మెల్లగా ఎవాల్వ్ అవుతూ బాహుబలి తీయడం అనేది కూడా నిజంగా ఇట్ వాస్ ఎ వండర్ అనిపించింది సార్. ఆయన సినిమా కోసం పుట్టాడండి. కళ కోసం, సినిమా కోసం ఆయన పుట్టాడు అంతే. సినిమా తప్పితే ఏరే టాపిక్ ఉండదు ఆయన దగ్గర. ఇప్పుడు మీరు ఫోన్ చేశారనుకోండి, ఆయన ఫోన్ ఎత్తాడు. ఎవరండి మీరు అంటాడు. ఓకే, నేను కృష్ణ అండి, చెప్పండి ఏంటి పని ఏంటండి. ఇది పద్ధతి. ఒక సినిమా ఏదో యావరేజ్ టాకింగ్ కానీ రాగానే కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయరండి, మెసేజ్ కూడా రెస్పాండ్ అవ్వరు. ఫోన్ ఎత్తడం వల్ల ఏంటి ప్రాబ్లం ఏంటి? నువ్వు ఎత్తలేదంటే 2 అర్థాలు. ఒకటి లేవని, 2 ఫోన్ పోయిందని, ఇంకోటి ఏదైనా ఇంకోటి రకంగా అర్థం చేసుకోవచ్చు. ఫోన్ ఎత్తవయ్యా, తప్పేంటి? ఇప్పుడు ఎత్తి మాట్లాడడం వల్ల తప్పేంటి చెప్పండి. నేను చెప్పిన డైరెక్టర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. రాజమౌళి గారు, సుకుమార్ గారు, ప్రశాంత్ వర్మ గారు, అలాగే ఈయన నాగేశ్వని గారు, అలాగే మీకు చందుమోహన్ గారు, బుచ్చిబాబు గారు. గొప్పోడు ఎప్పుడు గొప్పోడేనండి. ఆలిపిత్రిగాడు ఎప్పుడు ఆలిపిత్రిగాడే. అర్ధాంతర సిరి అంటారు చూసారా, 4 రోజులు వస్తుంది పోద్ది అడిగి. ఆ 4 రోజులు అడవాడు చేస్తాడు అంతేడు. లాంగ్ రన్ పర్సన్స్ ఎప్పుడు కూడా రాయల్గా ఉంటారు వాళ్ళు. వీళ్ళు నేను చెప్పిన పేర్లకు ఫోన్ చేయండి మీరు, వాళ్ళు లిఫ్ట్ చేస్తారు వాళ్ళు. నేను ఒక రాకేష్ రెడ్డి గారని ఒక పెద్ద మనిషి అండి, ఎవరో నెంబర్ ఇచ్చినా ఫోన్ చేయమన్నారు. ఒక్క రింగ్ ఎత్తేసాడండి. ఎవరండి ఏంటండి? సరే మన రెడ్డి గారు, బెంగళూరు రెడ్డి గారు ఇంట్లో చూడండి చెప్పండి మాట్లాడారు. ఇది పద్ధతి అండి. రాజమౌళి గారు ఫోన్ చేయండి మీరు, సపోజ్ ఎత్తాడైనా, ఎవరండి ఎందుకు చేశారండి ఆయన. అది సంస్కారం, పద్ధతి, గొప్ప వ్యక్తులకు ఉండే లక్షణం అది. రాజమౌళి గారు ఎక్కువ మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు. ఏం మాట్లాడాలో అదే మాట్లాడతారు. అనవసరమైన టాపిక్ ఉండదు, కాంట్రవర్సీ ఉండదు. ఏంటి అందరితో మంచిగా ఉంటారు, నవ్వుతో మాట్లాడతారు. ఇంకంతకన్నా ఏం కావాలండి ఒక మనిషిగా? గొప్ప వ్యక్తి కావడానికి ఇంతకన్నా ఏం కావాలి? అది నేను అంటున్నా. అలా ఉండండి, మనుషులా ప్రవర్తించండి, మనుషులా ఉండండి, మనిషికి రెస్పెక్ట్ ఇవ్వండి. వాడు ఎందుకు ఫోన్ చేశాడు పాపం, ఎక్కడ ఇరుక్కుపోయాడు? నీకు పరిచయం ఉన్నాడే ఫోన్ చేస్తాడు కదా, పరిచయం ఉన్నాడైతే ఫోన్ చేయడు కదా, లిఫ్ట్ చేయి. అది. అండ్ ఫైనల్గా అయితే ఒక డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటున్నాం సార్. ఆయన ఏంటంటే ఒక ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్, అది కూడా ఫ్యాక్షన్ సినిమాస్లో. మనం ఆల్రెడీ ఇందాక మీరు పేరు అనేది కూడా తీశారు, బి గోపాల్ గారు. యాక్షన్ మూవీస్కి పెట్టింది పేరు. బాలయ్య బాబు గారికి మీరు అన్నట్టు కూడా 4 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అనేది కూడా ఇచ్చారు. కానీ ఆ రోజుల్లో ఆయన తీసిన మూవీస్ ఎంత అద్భుతమైన మూవీస్. యూజువల్గా ఆయన గురించి ఆయన మంచి జడ్జ్ అండి, మంచి జడ్జ్. జనాలకి ఏం కావాలి, మనం ఏమిస్తే చూస్తారు వీళ్ళు, అది ఆయన రాపించుకుంటాడు. ఆయన రాపించుకుంటారు, చక్కగా ప్రజెంట్ చేస్తారు. ఆయన తీసిన సినిమాలో 90% ఇట్లేగా. అసలు మెయిన్ బాలకృష్ణ గారితో 4 వరుసకి ఇట్టడం అంటే మామూలు విషయం అండి. అసలు బి గోపాల్ గారు కానీ, మన బోయపాటి సీను గారు కానీ, కోటరామకృష్ణ గారు కానీ, మామూలు విషయం అండి అది. అసలు అలా ఊహించగలవా? 4 ఇట్లు వరుసగా. ఇప్పుడు బోయపాటి గారి కంటే ముందు ఈయన బి గోపాల్ గారి మూవీస్లలోనే ఒకటి మనం మాట్లాడుకోవాల్సింది సమరసింహారెడ్డి. ఏంటంటే రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ముందు ఉందో లేదో తెలియదు మా తరానికి మాత్రం. సో ఆ సినిమా నుంచి ఒక ఫ్యాక్షన్ సినిమాలంటే ఇలా ఉంటుందా, ఒక సీమ పౌరుషాలంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి అక్కడి నుంచి మొదలుపెట్టిన సందర్భాలు కానీ ఒక్కసారి తలుచుకుంటుంటే భలే ఉన్నాయి సార్. రాయలసీమ అంటేనండి మన జిల్లాకు ఒక మార్పు ఉంటుందండి. అవును సార్. 13 జిల్లాలు మనకి, 10 తెలంగాణ, 13 అటు. ఈస్ట్ వెస్ట్, విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, ఇటు తీసుకుంటే మనకి నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం,
ఇటు చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ 13 జిల్లాలండి. యా 13 జిల్లాల్లో 13 మార్పులండి. ఈ మార్పుల మీదనే కథ రాశా. ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ఉంటారు, చిత్తూరు ఏంటి, నెల్లూరు ఏంటి, శ్రీకాకుళం ఏంటి. ఇప్పుడు రాయలసీమ గురించి సమరసింహారెడ్డి ఏం చెప్పారంటే ఒక డైలాగ్, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనే దాని మీద ఒక్క సీన్ చెప్పాడు. మరదలతో పెళ్ళి, హీరో గారికి, బాలకృష్ణ గారికి ఎంగేజ్మెంట్. అమ్మాయి అలిగిద్ది. ఏంటంటే గదిలో తీసుకెళ్ళి మాట్లాడుతున్నారు ఇద్దరు. బాబా ఒక విషయం నేను నీతో మాట్లాడాలి, ఏం చెప్పింది, పాటను కొట్టిద్ది. షాక్ అవుతాడు, ఇదేంటి నన్ను కొట్టేవండి, నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నన్ను కొట్టిల్లా, నువ్వు నా మైండ్లో ఉండిపోయింది అది, ఇప్పుడు నేను కొట్టాను. ఆ ఒక్క షాట్లో చెప్పేసాడండి. అంటే మైండ్ సెట్ అనేది ఎక్కడ ఆగిపోద్ది, అది ఎట్లా రిలీఫ్ అవ్వాలి, ఎలా మూవ్ అవ్వాలి అంటే ఆ అమ్మాయికి ఆ మైండ్లో ఉండిపోయింది. ఇటు నన్ను కొట్టెళ్ళాడు, అలా కొట్టిన తర్వాత అమ్మాయి ఫ్రీ అయిపోయింది, ఇప్పుడు పెళ్లి చేసుకుందాం మనం. అది అలాగే ప్రకాశం, రకరకాలు, నెల్లూరు, కృష్ణా, గుంటూరు అంత తీసుకుంటే ఈస్ట్ వెస్ట్, విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, ఒక్కొక్క జిల్లా ఒక్కో స్టైల్ అండి. ఒక్కో జిల్లా మీద ఒక్కో సినిమా తీసుకుంటూ రావచ్చు, 13 సినిమాలు తీయచ్చు. ఎందుకంటే 13కి మీకు సంబంధాలు ఎలా ఉంటాయి అనేది నేను బాగా స్టడీ చేసి రాసుకున్నా. వీళ్ళ మనస్తత్వాలు ఏంటి, వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వీళ్ళు మాట్లాడే విధానం ఏంటి, వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, వీళ్ళ స్లాంగ్ ఏంటి అనే దాని మీద ఒక్కొక్కటి మనం 13 ఎపిసోడ్గా దాన్ని ఒక వెబ్ సిరీస్గా మనం దీన్ని చేసుకోవచ్చు. దీన్ని చిత్తూరు చాలా ఆలోచించాల్సిన జిల్లా అండి అది. ఎందుకంటే 3 రాష్ట్రాలకు లింకప్ అది ఆ జిల్లా. ఎందుకంటే 3 పుణ్యక్షేత్రాలు. ఆల్రెడీ పుష్ప సినిమాలో సుకుమార్ గారు ఎలా డీల్ చేశారు అనేది కూడా మనం చూసాం. లేదు, చిత్తూరు జిల్లా నీకు ఆ క్యారెక్టర్స్ని ఆయన డీల్ చేయలే. ఎర్రచంద్రం దొంగగా డీల్ చేశాడు ఆయన్ని. ఆ మనస్తత్వాలు, అక్కడ ఉండే వ్యక్తులు ఆ తత్వాలు ఎలా ఉంటాయి చెప్పలే ఆయన. అక్కడ కొండ, తిరుమల, నల్లమట్టి, శ్రీకాళహస్తి వినాయకుడిది, కాణిపాకం. శ్రీకాళహస్తి గుడి ప్రపంచంలో గ్రహణం వస్తే ఏ గుడిని మూసేస్తారు, బట్ ఆ గుడి తెరుస్తారు. అంటే 3 గుళ్ళకి సంబంధించినటువంటి ఒక టాపిక్ ఉంది, అది దానికి ప్రత్యేకత. ఓకే, ఇంకా ఫైనల్గా ఏంటంటేనండి నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు దాకా డైరెక్టర్ గురించి మాట్లాడాం. ఇప్పుడు నా గురించి ఏంటంటే, నేను అవుట్ అండ్ అవుట్ కామెడీ స్క్రిప్ట్ అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నవ్వుతూనే ఉండాలి. ఎందుకంటే నాకు డైలాగ్ పంచ్ మీద మంచి గ్రిప్ ఉంది, ఆ కామెడీ స్క్రిప్ట్ నేను చేశాను నేను. ఓకే, దీన్ని డైరెక్షన్ చేద్దాం, లో బడ్జెట్ అని ప్లాన్ చేశాం. దీని మీద నేను స్క్రిప్ట్ రెడీగా ఉంది, పీపీటీ రెడీగా ఉంది, పిచ్ డెక్ రెడీగా ఉంది, లొకేషన్స్, ఆర్టిస్టులు, షెడ్యూల్స్, సాంగ్స్ మొత్తం అంతా ప్యాక్డ్ రెడీగా ఉంది. టీజర్ కానీ, ప్రోమో కానీ, ఫస్ట్ లుక్ కానీ, మోషన్ పోస్టర్ కానీ, ట్రైలర్స్ కానీ నేను డిఫరెంట్గా ప్లాన్ చేశాను ఈ స్క్రిప్ట్కి. ఎందుకంటే 100 మందిలో మనం సపరేట్గా చెప్పకపోతే చూడరు. ఈ ఓటీటీ డిజిటల్ విధానం వచ్చిన తర్వాత థియేటర్ రావాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు సమ్మర్లో ఐపీఎల్ తట్టుకొని సినిమాకి రావాలంటే అంత ఈజీ కాదు. సినిమా కన్నా ఐపీఎల్ కిక్ ఎక్కువ ఇస్తుంది వాళ్ళకి. రైట్, విపరీతమైన కిక్కు, ఎంజాయ్, షార్ట్కి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. బట్ అంత సినిమాలో లేదు ఇప్పుడు. బట్ మనం ఏదో చేయకపోతే, గొప్పగా చెప్పకపోతే మాత్రం థియేటర్ ఆడాడు. ఇప్పుడు మన కోర్టు, మన మ్యాడ్, మన చావా, ఇట్లా ఒక 2-3 సినిమాలు మన సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్న సినిమా చూసిన తర్వాత నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ ఫార్మేట్ ప్రజెంట్. మ్యాడ్ కూడా అదే 70 కోట్లు వెళ్ళిందంటది సినిమా. అంటే నేను ఒక ట్రైలర్ మీకు చెప్తానండి, ఓకేనా? 2 నిమిషాలు, ఓకేనా? ఓకే సార్. అంటే నా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి ఇది ఒక చిన్న 1.5 మినిట్. ఇది 2 కొండలండి, శిల్పాలు, కింద లోయంలో బ్లాక్ పెడితే ఒక అందమైన బీట్ వస్తుంది, ఒక అద్భుతమైన బీటు. అంటే సంగీతానికి కూడా బండలు కరిగిపోయినాయి అనడానికి మన దేశంలో జరిగింది కూడా. ఒక అద్భుతమైన సంగీతానికి నీకు ఆటోమేటిక్గా బండలు కరిగిపోతాయి. రామారావు గారు ఆల్రెడీ శివశంకర్ సాంగ్లో ప్రూడ్. ఈ బీట్కి ఏంటంటే ఒక 2 శిల్పాలు అలా బయటకు వచ్చేసింది. అక్కడ దాకా ఓకే, బట్ లిప్ లాక్ అండి. ఈ 2 శిల్పాలు ఇవి సృష్టికే విరుద్ధం.
ఆ ముద్దు పెట్టుకోవడం చిన్న షివరింగ్ అండి, మొత్తం బ్లాస్ట్ అయిపోయిందండి. ఓకే. కొండలో శిల్పాలు బ్లాస్ట్. ఆ పీసెస్ తిరుగుతున్నాయండి. ఆ పీసెస్ మొత్తం సీజీలో ఒక ప్రపంచ గ్లోబ్గా తయారైంది. బర్రం తిరుగుతుందండి. ఆ తిరుగుతూ బ్లాస్ట్ అయిపోయింది. ఓకే. ఒక గుడ్డు వచ్చిందండి. ఆ గుడ్డు పైన పిచ్చి అలా ఉడిందండి. అప్పుడే పుట్టిన బిడ్డ అలా లేచాడండి. అమ్మాయి 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 3 times ఫ్రీజ్ చేసాం. పంచభూతాలు ఎప్పుడు పుట్టినాయో నాకు తెలియదు. ప్రశాంతంగా బతికింది మాత్రం 45 రోజులే. అది లాక్డౌన్ టైంలోనే. శిశుపాలుడు 100 తప్పులు చేసి కృష్ణుడి చేతిలో చంపబడ్డాడు. సీతని కిడ్నాప్ చేసిన రామనాసుడు రాముడి చేతిలో చంపబడ్డాడు. ద్రౌపదిని అవమానపరిచిన భీముడు దుర్యోధనుడు భీముడి చేతిలో చంపబడ్డాడు. పంచభూతాలు నాట్యం చేస్తున్న మానవుడు కరోనా చేతిలో కుక్క చావు చేస్తున్నాడు. ఒకప్పుడు కుక్కల బండ్లు కుక్కలు తీసుకెళ్లేవాళ్ళు, ఇప్పుడు మనుషులు తీసుకెళ్తున్నారు. ప్రతి కుక్కకు ఒక రోజు వచ్చిందంటే ఆ రోజు వచ్చేసిందిగా. మొన్నటి తరం అమాయకత్వంలో పుట్టి పెరిగితే నిన్నటి తరం ఆలోచన ఉండిపోయింది. ఈ తరం పిల్లలు పుడుతూ అమ్మాయి అనేసి అమ్మాయి అంటున్నారు. వీడికి లాలిపాట పాడితే నిద్రపోలేదు, అదే పాటని ఇంకో రకంగా పడితే నిద్రపోతున్నాడు. ఇది అభివృద్ధి అంధకారం అన్నది ఈ మిలియన్ ప్రశ్న. ఈ ప్రశ్న జవాబు ఎత్తుకునే ప్రయత్నం మా ఈ చిత్రం లోగో వస్తుందండి. ఓకే. ఇది కట్. నైస్ సార్. ఇది నా సినిమాకి సంబంధించిన ఇంట్రడక్షన్ ప్రమోషన్. ఇది ఇంకా అద్భుతాలు ఉన్నాయి. నైస్ సార్. అండ్ ఈ యొక్క ఎపిసోడ్ వరకు అయితే మెయిన్గా మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్షన్ అంటే మరి ఉన్న డైరెక్టర్స్ కానీ అండ్ ఎంతో గొప్ప గొప్ప డైరెక్టర్స్, మరి తెలుగు ఇండస్ట్రీని ఇంతవరకు తీసుకొని వచ్చిన డైరెక్టర్స్ కానీ రాబోయే కాలంలో ఉన్న డైరెక్టర్స్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.